హాయ్ అండి. అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. ఈ వీడియోలో అయితే అమెరికాలో మ్యూజియంస్ ఎలా ఉంటాయి, ఏంటి చూద్దాం రండండి. ఇది వచ్చేసేకి మేము వెళ్ళేది వాల్మార్ట్ దండి మ్యూజియం. సో, జస్ట్ ఊరికి అలా గ్రోసరీస్‌కెళ్ళేసి వెళ్ళామండి. అక్కడికి ఎలా ఉంటుంది ఏంటి అనేసి. ఇప్పుడే గ్రీనరీ కూడా స్టార్ట్ అయింది. చూసారు కదండీ లైట్‌గా గ్రీన్‌గా కనిపిస్తుంది. గ్రాస్ అండ్ ఈవెన్ చెట్లు కూడా అయితే సూపర్‌గా ఉందండి చూడటానికి. మా జష్యూ అయితే ఫుల్‌గా ఎంజాయ్ చేశాడు వాక్ చేసుకుంటూ అలాగా. ట్రీస్ అవన్నీ చూసుకుంటూ ఈవెన్ చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. సో, ఇదొచ్చేసి ఔట్ సైడ్ అండి. అది అక్కడ పార్కింగ్ చేసిన తర్వాత ఇట్లా పైకొచ్చాము. సో, ఇదంతా అయితే ఔట్ సైడ్ అని. ఈవెన్ ఇక్కడైతే అండి ఎక్కువ ఈవెన్ పార్క్‌లో కూడా అయితే అండి సైక్లింగ్ చేసుకోవడానికి కూడా సూపర్‌గా ఉంటుందండి. సైడ్ వాక్ చూసారు కదా! సో, చాలా బాగుందండి చూడటానికి వ్యూ కూడా మాత్రం. అండ్ ఇంకా గ్రీనరీ స్టార్ట్ అయితే మాత్రం సూపర్‌గా ఉంటుందండి. ఏదో అడవిలో నడుస్తున్నట్లు ఆ ఫీల్ అనిపించింది. ఇక్కడ చూసారు కదండీ! ఆ చెట్టుకి చూడండి అసలుకి ఆకులే లేవు. బట్ ఫ్లవర్స్ అయితే వచ్చాయండి. కొన్ని చెట్లకైతే చిన్న చిన్న వాటికి అలాగే ఉన్నాయి. నాకైతే తెలియదండి ఏ ఫ్లవర్సో. మీకు ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి. ఇంకా సరదాగా అలాగా వాక్ చేసామండి బయట చుట్టూరు. చాలా వరకు ఉంది. బట్ కొంచెమే సో, ఇక్కడ చూసారు కదండీ! ఆ చెట్లకైతే నంబర్స్ కూడా ఉన్నాయండి. మరి మేబీ కౌంట్ కోసమో ఎలాగో అయితే తెలియదు. నంబరింగ్ అయితే ఉందండి. ఇది చూసారు కదండీ! చాలా బాగుంది చూడటానికి. ఇంకా గ్రీనరీ అయితే సూపర్‌గా ఉంటుంది. సైక్లింగ్ కూడా చేస్తున్నారండి. ఇక్కడైతే ఎక్కువ సైక్లింగ్ చేస్తూ ఉన్నారండి. ఈవెన్ మేము పార్కులకెళ్ళినా ఎక్కడికైనా కానీ మోస్ట్‌లీ అయితే అసలకి పెద్ద ఏజ్ వాళ్ళు కూడా అయితే 3 వీల్స్ ఉంటాయి కదండీ! సైక్లింగు అలాంటివి అలా చేస్తూ ఉన్నారండి. సో, మనం మాత్రం తక్కువే అండి సైక్లింగ్ ఇవన్నీ తీసుకెళ్ళడం మన వల్ల కాదు కదా! లోపలికైతే వెళ్ళామండి. ఎంట్రీ నుంచి తీద్దామనుకున్నాను. బట్ కుదరలేదండి. సో, లోపలైతే చూసారు కదండీ! చాలా ప్లేస్ ఉంది. బట్ కాదు చాలామంది ఉన్నారు. బట్ ఎవరినైనా తీసామనుకో పొరపాటున చాలా పెద్ద ప్రాబ్లమ్ అవుతుందనేసి నేనైతే క్యాప్చర్ చేయలేదండి. సో, లోపల తీశాను చూడండి. ఇలాగ వాల్‌కైతే ఎక్కడ అనుకుంటాను అందరివి ఉన్నాయి ఫోటోస్ ఇలాగా. సో, అక్కడక్కడ కొంచెం డిజైన్‌గా కూడా ఇలాగ ఉందండి. చుట్టూ చాలా ఉన్నాయండి. సో, ఈవెన్ ఇవి చూడటానికి కూడా అయితే వాళ్ళైతే వచ్చి చదువుకుంటూ అసలు మంచిగా టైం స్పెండ్ చేస్తారండి ఇక్కడ వాళ్ళు మాత్రం. సో, మేమైతే ఇంక జస్ట్ అలా చూసామండి అసలు ఏముంటాయా ఏంటని. చూసారు కదండీ ఇక్కడ కోడి మా వాడు కోడిని చూసి భయపడ్డాడండి. అది నిజం కోడి అనుకోని. మమ్మీ హెన్ను హెన్ను అని అరుస్తూ ఉన్నాడు. సో, ఇలాగైతే వాళ్ళకు ఇక్కడ చూసారు కదా! మనం టచ్ చేస్తే ఆ ఆప్షన్స్ ఏదో ఒకటి సో, దాని గురించి డిస్క్రైబ్ ఎలాగండి పైన వాల్‌కి కనిపిస్తున్నాయి కదా! సేమ్ అదే మ్యాటర్ అనేది ఇన్ఫో ఇక్కడ ఉందండి. మా వాడైతే ఫుల్‌గా ఆడుకుంటూ అటు ఇటు తిరుగుతున్నాడు. సో, ఇంక ఫైనల్‌గా అయితే ఇదైతే ఇన్‌సైడ్ అంతా ఇదే ఇలాగే ఉందండి. అండ్ కిందకొచ్చేసేకి సో, చూసారు గదా! డ్రాయింగ్ పిల్లల్ని ఎంగేజ్ జేసుకోండి. ఇక్కడ మెయిన్ ఇదే అండి. మనం ఎక్కడికెళ్ళినా గానీ పిల్లలకి మాత్రం ఎంగేజ్ జేసుకోవడానికి పర్టిక్యులర్ కొన్ని థింగ్స్ అయితే ఉంటాయండి. సో, ఇలాగ ఇక్కడ వాళ్ళైతే పెద్దవాళ్ళు గూడా డ్రాయింగ్ అలా ఏసుకుంటూ ఉన్నారండి. ఇంక మా వాడు కొంచెం సేపు ఏదో డ్రాయింగ్ ఏస్తానని కొంచెంసేపు అలాగే టైమ్ స్పెండ్ చేశాడు. ఇంక తర్వాత ఇట్లా లోపల నుంచి రాగానే బయటకు ఉందండి వ్యూ మాత్రం. సో, ఫోటో అయితే తీయటానికి లేదా వీడియోస్ క్లిప్ యాడ్ చేయడానికి అయితే కుదరలేదండి. సో, చాలామంది ఉన్నారు. బట్ బై మిస్టేక్ ఏమన్నా అయితే ప్రాబ్లమ్ అనేసి. నెక్స్ట్ టైం అయితే ఫుల్ గ్రీనరీ వచ్చినప్పుడైతే వీడియో తీస్తానండి. సో, డిఫరెన్స్ మీరే చూడండండి. అండ్ ఈ వీడియో అయితే నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇంకా మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.